హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్. అసలు ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ట్రావెలింగ్‌లో ఎలాంటి కష్టాలుంటాయి, ఎలాంటి ఫేజెస్ ఉంటాయి, ఎలాంటి వాటిని దాటుకుంటూ వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాలు ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడైతే మేము శ్రీరంగం నుంచి మా నెక్స్ట్ డెస్టినేషన్‌కి అయితే వెళ్ళబోతున్నాం. బట్ మేము వచ్చి చాలా రోజులైంది. మా దగ్గర ఉన్నటువంటి క్లోత్స్, బట్టలన్నీ అయిపోయినాయి. షార్ట్స్ తీసుకోవడానికి నియర్ బై డీమార్ట్‌కి అయితే వెళ్ళబోతున్నాం. సో వెళ్ళిన తర్వాత అక్కడ మీకు చూపించేస్తాను. లెట్స్ గో టు ద డీమార్ట్. వదిలేసి హైదరాబాద్ వదిలేసి ఇంకా పెద్ద పెద్ద సిటీస్ వదిలేసి ఎక్కడికి డీమార్ట్లోకి వచ్చాం. శ్రీరంగం డీమార్ట్. త్రివేంద్రంలో ఉన్న ఈ డీమార్ట్లో మాకు కావాల్సిన షార్ట్స్, టీషర్ట్స్, కొన్ని ట్రాక్స్ కొనేసుకున్న తర్వాత మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రతిరోజు నైట్ టైం ఎంతనంటే డైలీ 1 గంట వరకు కూడా ఇలా ట్రావెల్ చేసి 1 గంట తర్వాత ఏం చేస్తాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసేయండి. ఈ సౌత్ ఇండియా ట్రిప్లో మేము ఒక్కరోజు కూడా హోటల్లో స్టే చేయలేదు. మ్యాక్సిమం మా టెంటుల్లో, లేదంటే టెంట్స్కి కూడా సేఫ్టీ లేదనుకున్న టైంలో అయితే కార్లోనే పడుకునే వాళ్ళం. ఒక్కరోజు కూడా ఎక్కడ కూడా మేము ఒక్క హోటల్ కానీ, హోటల్ రూమ్ కానీ తీసుకున్నది లేదు. మరి మీరు ఎలా మీరు మీ ట్రావెల్ జర్నీని ఫినిష్ చేశారు, ఎలా జర్నీ చేసేవాళ్ళు, అసలు బ్రష్ ఎక్కడ చేసేవాళ్ళు, స్నానాలు ఎక్కడ చేసేవాళ్ళు అని చాలామందికి డౌట్స్ రావచ్చు. ప్రతి టెంపుల్ దగ్గర కూడా మీకు తెలియదు కాదు, బయట పే అండ్ యూస్ టాయిలెట్స్ కానీ, స్నానపు గదులు కానీ ఇవన్నీ ఉంటాయి కదా. ప్రతిరోజు రోజుకి మ్యాక్సిమం ఏదో ఒక ఫేమస్ టెంపుల్కి అయితే వెళ్ళేవాళ్ళం. ఉదయం మ్యాక్సిమం ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి నైట్ టైం మేము లేట్ నైట్ పడుకునేటప్పటికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలాగే 1-2 అయిపోయేది అనమాట. 1-2 అనేది ప్రతిరోజు అయిపోయేది. సో జర్నీ చేసిన తర్వాత నైట్ ఖచ్చితంగా 2 తర్వాత అయితే ఎప్పుడు మేము జర్నీ చేయలేదు. రోడ్ సైడ్ ఎక్కడైనా మంచి రెస్టారెంట్స్ ఉన్న ప్లేసెస్లో కానీ, లేదంటే పెట్రోల్ బంక్స్ నా దగ్గరలో కానీ, లేదంటే టోల్ గేట్స్ ఉంటాయి కదా, టోల్ గేట్స్ దగ్గర చాలా స్పేస్ అయితే ఉంటుంది. ఆ టోల్ గేట్స్ దగ్గర మేము మంచిగా ప్లేస్ చూసుకుని కింద నీట్గా మ్యాట్ వేసుకొని మా క్యాంపింగ్ టెంట్స్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత నైట్ అప్పుడు పడుకునే వాళ్ళం అనమాట. అంటే ఇద్దరికి, నాకు నవీన్కి ఇద్దరికి డ్రైవింగ్ వచ్చు కాబట్టి ప్రాబ్లం అయితే ఉండేది కాదు. 10 వరకు ఒకళ్ళు డ్రైవ్ చేస్తే 10 to 12 వరకు ఒకళ్ళు, 12 to 1 or 2 వరకు ఒకళ్ళు, అలా షిఫ్ట్స్ వైజ్గా డ్రైవింగ్ చేయడం అనేది ఏం కాదు. నిద్ర వస్తే కనుక ఖచ్చితంగా పడుకునే వాళ్ళం. సో ఈ జర్నీలో మేము 18 days ఇలాగే ట్రావెల్ చేసాం. ఈ 18 days మేము ఎలా పడుకున్నాం, ఎలా ట్రావెల్ చేసాం అనేది చూపించే అతి చిన్న వీడియో అనమాట ఇది. ఇది మా క్యాంపింగ్ టెంట్, ఇది మా కారు. కింద మ్యాట్ వేసుకుని లోపల ఇప్పుడు ఎలా ఉంటుందో మీకు చూపిస్తా చూడండి. ఇండియాలో ఉన్న ప్లేసెస్ అన్నిటి లైఫ్లో ఎప్పుడు చూడలేను అనుకున్న ప్లేసెస్ని కూడా ఈ 18 days మా సౌత్ ఇండియా ట్రిప్లోనైతే మేము చాలా వరకు చూసాం. అసలు ఉదయాన్నే లేచి ఆ సూర్యోదయాన్ని చూస్తే వచ్చిన అనుభూతి అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయాన్నే ఆ సూర్యోదయాన్ని చూడగానే ఎంతో బ్లష్ ఉంటుంది అనమాట. మేము నైట్ అంతా పడ్డ కష్టాన్ని అంటే, మాకు తెలియని ప్లేసెస్ ఎక్కడ ఏముంటుంది ఏం లేదో తెలియదు. కారును పక్కన పార్క్ చేసుకోవడం, క్యాంపింగ్ టెంట్ వేసుకోవడం, నైట్కి ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని ఆ వాటర్ బాటిల్ తాక్కుంటూ ఆ టెంట్లో పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ మా జర్నీ. సో ఇలా మీ అందరికీ రకరకాలైనటువంటి ప్లేసెస్ని, రకరకాల టెంపుల్స్ని ఎప్పటికప్పుడు చూపిస్తున్నాను కదా. మీ సపోర్ట్ అయితే ఉంచండి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మర్చిపోక ఫ్రెండ్. నువ్వు ఉన్నావనే నేను.